1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, ఫిక్స్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు కల్తీ నెయ్యి కలిసినటువంటి 1,00,000 లడ్డూలను అయోధ్య రామ మందిరానికి గత ప్రభుత్వం అందించడం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం జరిగింది. అసలు అయోధ్యకు లడ్డూలను పంపిణీ చేసే సమయంలో నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా వ్యవహరించిన వారు సౌరభ్ బోరా గారు, రామేశ్వరరావు గారు నాడు టీటీడీ పాలక మండలిలో వీరిద్దరి యొక్క అభ్యర్థన మేరకు అయోధ్యకు 1,00,000 లడ్డూలను పంపిణీ చేద్దామని చెప్పి వీరు అభ్యర్థించడం వల్ల నాటి టీటీడీ పాలక మండలి అయోధ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అయోధ్యకు పంపించడం సంతోషం అని ఆమోదించడం జరిగింది. ఈ 1,00,000 లడ్డూలకు అవసరమైనటువంటి 2,000 కేజీల నెయ్యిని వారు సేకరించి తెచ్చుకున్నటువంటి నెయ్యితోనే ఈ 1,00,000 లడ్డూలను తయారు చేసి అయోధ్యకు అందించడం కూడా జరిగింది. అయోధ్యకు పంపించినటువంటి ప్రసాదంలో ఎక్కడ కల్తీ జరిగింది? ఇది అన్యాయం కదా పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎక్కడ కల్తీ జరిగిందంటే 2024 ఎన్నికలలో ఈవీఎంలలో కల్తీ జరిగింది. ఆనాడు అలా కల్తీ జరగడం వల్లనే ఈ రోజు ఈ విధంగా కల్తీగా మీరు మాట్లాడడం జరుగుతా ఉంది. వెంకటేశ్వర స్వామిని అగౌరవపరిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి. ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి ఆ అబద్ధానికి రెక్కలు కట్టి ఆ అబద్ధాన్ని దుష్ప్రచారం చేసి కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ ప్రపంచంలో అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే.